వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో పెళ్లి ముసుగులో మోసాలు, బ్లాక్మెయిల్ ఘటనలు పెరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరిక. హన్మకొండ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ. తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాల కలకలం. రైతుల సమస్యలపై గద్వాల కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వందలాది మంది రైతులతో పాదయాత్రగా వెళ్లిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించిన రజకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మండలంలోని పూసల రోడ్డులో గల బీజేపీ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్ర సంజీవారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ గుండాలు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ముందు షబ్బీర్ అలీ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని వెంకటరమణారెడ్డి వెల్లడించడంతోనే ఈ దాడి జరిగిందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు హేయనీయమేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనలపై స్పందించాలని డిమాండ్ చేశారు. రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే బాన్స్వాడలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ అసాంఘిక కార్యకలాపాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ వెంకటరామరెడ్డి గారు షబ్బీర్ అలీ భూ కబ్జా చేస్తున్నారని చెప్పేసి అట్టే కింద పెట్టి ఇన్ని 100 ఎకరాలు నువ్వు భూ కబ్జా చేసిన బిడ్డ, నీ మొత్తాన్ని భాగవతంతో బయట పెడతా అని చెప్పి మనం చెప్పడం, మున్సిపల్ ఎలక్షన్ చెప్పడం జరిగింది. దానికి భయపడి కాంగ్రెస్ గుండాలు ఇలా బీజేపీ ఎమ్మెల్యే ఆఫీస్కి పోయి డైరెక్ట్ కారు తీసుకుపోయి అలా ఇంత తరుణకాండగా చేసి అలా బీజేపీ ఆఫీస్కి దమ్ము చేయడం జరిగింది. నేను చెప్తా ఉన్నా, ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నా, ఈ రేవంత్ రెడ్డి గారిని చెప్తా ఉన్నా, నువ్వు చేసే పని నువ్వు 410 హామీలు ఇచ్చి దొంగలను వెనకేసుకొస్తున్నావు అని అడుగుతా ఉన్నా. వెంకటరామరెడ్డి గారు నీతి గల వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, ప్రజలు గెలిపించేది అలా సిగ్గునా అని అడుగుతా ఉన్నా. వాళ్ళ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. వెంకటరామరెడ్డిపై దాడికి నిరసనగా రాష్ట్ర అధ్యక్షులు వస్తే, బండి సంజయ్ గారు వర్తన వస్తే, వాళ్ళ ఎంపీలను ఎమ్మెల్యేలను అడ్డుకునే చరిత్ర అలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భయపడి అడ్డుకుంటూ ఉన్నారు. మీకు శక్తి ఉంటే పోలీసు వాళ్ళ చెప్తా ఉన్నా, ఇవాళ రాష్ట్ర అధ్యక్షుని కానీ ఎమ్మెల్యేను ఎంపీలను అడ్డుకుంటున్నవే ఎన్ని రోజులు అడ్డుకుంటావని అడుగుతా ఉన్నా. షబ్బీర్ అలీ ఒక ముసుగుల రాజకీయం చేస్తున్నావు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో మగవాళ్ళకు ముసుగులేసి ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లో ఓటేపించిన చరిత్ర ఎలా కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా. దమ్ము ధైర్యున్న వ్యక్తి అరవింద్ గారు పోతే ఇవాళ ప్రతి కార్యకర్తను బూతులు బేరిస్తే పోయి వాళ్ళ చెమడా తీసేసి మాట్లాడిన అరవింద్ గారు. ఇవాళ మాకు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు, అలాగే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. రాష్ట్రంలో జరగబోయే రానున్న రోజుల్లో 3 రాష్ట్రాలు, తమిళనాడు, ఇవాళ 3 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ బీజేపీ వస్తుంది. ఆ 3 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయాక 2029లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నిష్ఠయిస్తా అని చెప్తా ఉన్నా. భయానికి అలా కాంగ్రెస్ వాళ్ళు భయానికి అలా వెంకటరామరెడ్డిపై దాడి చేస్తూ ఉన్నారు. ఖబర్దారు చెప్తా ఉన్నా. షబ్బీర్ అలీకి ముస్లిం మైనార్టీ వారు చెప్తా ఉన్నా, మీ మతాన్ని రెచ్చగొడతలేరు, మీరు మతాన్ని రెచ్చగొడతా ఉన్నారు, ఇవాళ హిందువులు రెచ్చగొడతా ఉన్నారు. బాన్స్వాడ ఏం జరిగిందండి? బాన్స్వాడలో హిందువులు కార్లో పోతే, బొట్టు పెట్టుకొని చిన్నపిల్లలు కార్లో పోతే ముస్లింలు అడ్డుపడి అద్దాలు వలగొట్టి ఇవాళ వాళ్ళను చెంపలికిచ్చడం, వాళ్ళని దగ్గర ముద్దించుకోవడం, ఇదాని సంస్కృతాన్ని రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి సిగ్గుండాలే. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ ఖాన్ అని చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు ఎన్ని మాటలు మాట్లాడారో, ఇవాళ హిందువుల గురించి మీరు ఏం చెప్పారో,
ఇవాళ ముస్లిమే కాంగ్రెస్, కాంగ్రెసే ముస్లిం, ఇవాళ కాంగ్రెసే ఇవాళ ప్రత్యామ్నాయం అని చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ఉద్యమాన్ని అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ వాళ్ళకు ఇలా మంత్రం ఆడుతున్నావు కదా, రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఇవాళ వాళ్ళ ఏడికే లక్ష్యాలు అడుగుతున్నా, వాళ్ళ కులం ఏందో అడుగుతా ఉన్నా, వాళ్ళ మతం ఏందో చెప్పాలని అడుగుతా ఉన్నా. వాళ్ళు బీసీలా, వాళ్ళు ఓసీలా, వాళ్ళు ముస్లిమా, క్రిస్టియనా, హిందువా? సిగ్గుంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నాం, అమిత్ షా గారు దీని ప్రత్యేక దృష్టి పెట్టిండు, మోడీ గారు దృష్టి పెట్టిండు. రానున్న రోజుల్లో 29లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరవేస్తామని చెప్తా ఉన్నాం. ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉండేది కరీంనగర్లో, తెలంగాణలో ఇవాళ ఎక్కడ రాంది కరీంనగర్ మేజర్ పీఠం దక్కించుకున్నామంటే బండి సంజయ్ కృషి వల్ల, ఇలా కేంద్ర ప్రభుత్వం కృషి వల్ల, బండి సంజయ్ వల్ల. ఎంఐఎం వాళ్ళు 17 సీట్ల వల్ల బీజేపీ ఎంఐఎం సీట్లు ఉంటే ఇవాళ 3 సీట్లుగా పరిమితమైన బిడ్డ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ పెడితే ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎంపీటీసీని 10 జడ్పీటీసీని పెట్టి మీ విజయానికి కృషి చేస్తామని చెప్తా ఉన్నాం. ఇవాళ సుల్తానాబాద్ పరిధిలోని కాపాడుకుంటుంది కాపాడుకొని కార్యకర్తలకు ఇలా ఏమైనా ఇబ్బంది జరిగితే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం, ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టడిస్తాం. వాళ్ళు కానీ హెచ్చరిక చేయకపోతే ఇలా మొత్తం బండి సంజయ్ నుంచి పెద్ద ఎత్తున కలెక్టర్ని ముట్టడిస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా బీజేపీ క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా నర్సంపేట అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. కల్లూరు శివారు ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట 3 రోజులుగా పండగ వాతావరణంలో జరిగింది. సున్నంగుడి అనేది చాలా పాతకాలం నుంచి ఉంది. ఇక్కడ పొలాల వాళ్ళు అంత రైతులంతా వచ్చి ఇక్కడ గుడిలో టెంకాయ కొట్టి విత్తనాలు వేయడము, పంటలు బాగా రావడం అనేది ఇక్కడ ఒక నమ్మకం, చాలా మంచి నమ్మకము. అలాగే ఇక్కడ వెంచర్లు ఉన్న తర్వాత ఇండ్లు ఉన్న తర్వాత మాకు కూడా నేను కూడా ఒక బిల్డరు, మాకు కూడా చాలా నమ్మకం వచ్చింది. ఈ గుడిని డెవలప్మెంట్ చేయాలని ఫస్ట్ ముందుగా శివాలయం చేసుకున్నాము, ఆంజనేయ స్వామి టెంపుల్, తర్వాత దక్షిణామూర్తి టెంపుల్ చేసుకున్నాము. సున్నంగుడిలో మళ్ళీ ఈరోజు శ్రీరాములు అనే బిల్డరు అతని వెంకటేశ్వర స్వామి గుడి కట్టించి
ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేసి మన గడస్తంభం పెట్టించినారు. ఈరోజు చాలా ఆధ్యాత్మికంగా ఉంది. అందరికి ఇక్కడ చుట్టుపక్కలంతా ఒక పండగ వాతావరణం నెలకొంది. దానికి సంతోషిస్తున్నాం. దీనికి అందరూ వచ్చి మాకు కృతజ్ఞతలు తెలుపుతూ కాటసాని రామపల్లి అయినా కానీ యశ్వంత్ కానీ శ్వేతారెడ్డి కానీ అందరూ వచ్చి మాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని తలంపు ఎందుకు వచ్చిందంటే, నేను విద్యార్థి దశలో చలో తిరుపతి అని పోయినాను. అక్కడ పోయిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత రూమ్లో ఉండి ప్రతి రూమ్ను చూసుకుంటూ పోతే దాతలు ఉన్నారు, ఈయన కట్టించినాడు రూము, ఈయన కట్టించినాడు రూము అని చెప్పని. మన కర్నూలు వాళ్ళు ఎవరన్నా ఉండరని చెప్పి వెతుకుంటూ పోతే ఒకరో ఇద్దరు కనబడినారు మన ఒంటోని ఏరియా వాళ్ళు. ఓహో ఇది ఉంది కదా, మనం కూడా ఎప్పుడైనా రూమ్ కట్టిస్తే మనకు కూడా ఒక గొప్ప పేరు ఉంటుంది కదా అని, అటువంటి అవకాశం దేవుడిస్తే బాగుంటుంది కదా అని ఆ బాల్య దశ అంటే ఇంటర్మీడియట్ దశలో నేను అనుకున్నాను. అదే ప్రకారమే అక్కడ రూమ్ కట్టాలనే ఆలోచనతో నేను ప్రయత్నం చేస్తే అక్కడ రూమ్ కట్టేది లేదు అని చెప్పి వాళ్ళు చేసినారు. దానికి ప్రత్యామ్నాయంగా కొంత ఏదో అక్కడ నేను తోచినంత డబ్బు అక్కడ చేసినాము. తర్వాత ఈ రూపకంగా నాకు మళ్ళీ ఆ కోరిక నెరవేరింది. ఆడ రూమ్ కట్టలేకపోయినా కూడా ఈడ గుడి కట్టి స్తోమత కలిగించినాడని నేను గుడి కట్టగలిగినాను. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి దయ ఉందంటే ఎంత దూరమైనా మనకు. మా పేరు శ్రీరాములు, గీతానగర్. మీ బిల్డర్ ఏది సార్? మేము కేవలం ఇండివిజువల్ హౌసెస్ ఇల్లు కట్టాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సున్నం గుడి దగ్గర ప్రాచీన గుడి ఇది. ఎప్పటి నుంచో కూడా భక్తులు పొలాలకు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మొక్కుకొని వాళ్ళ పంటలు పండించే టైంలో కూడా మొక్కే పవిత్రమైన స్థలము. అలాగే ఎప్పటి నుంచో ఉన్న పాత గుడి ఇది. ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఆలయ కమిటీ పెద్దలైనటువంటి రామకృష్ణ గారు, కిషన్ గారు, అలాగే శ్రీరామ్ గారు, మిగిలిన వాళ్ళందరూ కూడా కమిటీ పెద్దలందరూ కూడా పూనుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ప్రతిష్టాపన అనేది చేశారు. అలాగే ఇక్కడ ఈ సున్నం గుడిని ఎంత బాగా వీళ్ళు డెవలప్ చేశారంటే, ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి, అలాగే ధ్వజస్తంభం అయితే ఏమి, దక్షిణామూర్తి అయితే ఏమి, ఇక్కడ విగ్రహాలన్నీ ప్రతిష్ఠ చేసి ఇక్కడ ఈ ఏరియా వాసులందరికీ కూడా మంచి అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణము, అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఒక మంచి కేంద్రంగా ఇక్కడ తీర్చిదిద్దారు. ఈ కమిటీ వాళ్ళందరికీ ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత మంచిగా ఈ ఏరియా వాసులందరికీ చేసినందుకు వీళ్ళందరికీ ముందుగా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఈ సున్నం గుడి అనేది మనకు చాలామందికి తెలియదు, కానీ ఎప్పటి నుంచో ఉంది. చాలా పవిత్రమైన గుడి. నన్ను పిలిచినప్పుడు కూడా వీళ్ళు చెప్పినప్పుడు తర్వాత వేరే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎంతో పవిత్రమైంది, అలాగే శక్తివంతమైన గుడి సున్నం గుడి అని చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని గురుకుల పాఠశాల బాలికల రోడ్డుపై ధర్నా. ఉపాధ్యాయులు లేకపోవడమే కాకుండా సమయానికి అన్నం కూడా పెడతలేరన్న విద్యార్థినులు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులు. అర్ధరాత్రి పాఠశాలలో క్షుద్ర పూజలు చేస్తున్నారని భయభ్రాంతులకు గురవుతున్న విద్యార్థినులు. సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను విచారిస్తున్న పోలీసులు.
పరిరక్షణలో యువతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా తెలంగాణ జీవన వైద్య మండలి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యువ జీవ వైద్య సదస్సు 2026 ఘనంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారు యువతకు దిశానిర్దేశం చేశారు. పర్యావరణ రహిత జీవన శైలిని అలవర్చుకోవాలని పిలుపునిస్తూ వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విజేతలకు ఆమె చేతుల మీదుగా అవార్డులు మరియు ప్రశంస పత్రాలను అందజేశారు. పచ్చని భవిష్యత్తు కోసం యువత చూపిన ఉత్సాహం ఈ సదస్సుకు అసలైన విజయంగా నిలిచింది. తూర్పుగోదావరి జిల్లాలో కల్తీపాల ఘటన కలకలం రేపుతోంది. మృతుల సంఖ్య 4కి చేరింది. దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన యాళ్ల శేషగిరిరావు, చౌడేశ్వరి నగర్కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువుకు చెందిన కనకరత్నం మృతి చెందారు. ఇక రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో 4 చిన్నారులు చికిత్స పొందుతుండగా 2 పరిస్థితి విషమంగా ఉండి వెంటిలేటర్పై ఉన్నారు. వెల్లూరు సభలో టీవీకే చీఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తనకు సీఎం ఎంకే స్టాలిన్ కు మాత్రమే స్పష్టం చేశారు. తమిళనాడు అంటే విజయ్, విజయ్ అంటే తమిళనాడు అని పేర్కొన్నారు. సిద్ధాంతపరంగా బీజేపీ తనకు శత్రువని, ప్రధాన రాజకీయ ప్రత్యర్థి మాత్రం ద్రావిడ మున్నేత్ర కజగం అని తెలిపారు. இதுக்கு நடுவுல இந்த என்டிஏ டெல்லி இதெல்லாம் என்ன லாஜிக்னே புரிய மாட்டேங்குது சார். தமிழ்நாடு தான் விஜய், இந்த விஜய் தான் தமிழ்நாடு. தூய சக்தி டிவிகேவுக்கும் தீய சக்தி டிஎம்கேவுக்கும் தான் இந்த போர். விஜய்க்கும் ஸ்டாலின் சாருக்கும் நடக்கிற போர். இதுக்கு நடுவுல இந்த என்டிஏ டெல்லி இதெல்லாம் என்ன லாஜிக்னே புரிய மாட்டேங்குது சார். தமிழ்நாடு தான் விஜய், இந்த விஜய் தான் தமிழ்நாடு. தூய சக்தி டிவிகேவுக்கும் தீய சக்தி டிஎம்கேவுக்கும் தான் இந்த போர். విశాఖపట్నంలో నిజాయితీకి నిదర్శనం. రాజం ప్రాంతానికి చెందిన వ్యక్తి ద్వారక్ నగర్లో ఆటోలో ప్రయాణిస్తూ 6 తులాల బంగారం ఉన్న సూట్ కేసును మర్చిపోయాడు. ఆందోళన చెందిన బాధితుడికి ఊరటనిస్తూ ఆటో డ్రైవర్ ఆ సూట్ కేసును పోలీసులకు అప్పగించాడు. పోలీసులు దాన్ని యజమానికి తిరిగి అందజేశారు. నేను రాజా నుండి వైజాగ్ వస్తున్న టైంలో వైజాగ్ నుంచి సీతం ద్వారా వెళ్ళే ఆటోలో నాకు ఒక బ్యాగ్ మర్చిపోవడం జరిగింది. మన ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంబడే ఆటో వాళ్ళని ట్రాప్ చేసి నా వస్తువులు నాకు ఇప్పించేటట్టు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ద్వారకా నగర్ స్టేషన్ నేను రాజా నుండి వైజాగ్ వస్తున్న టైంలో వైజాగ్ నుంచి సీతం ద్వారా వెళ్ళే ఆటోలో నాకు ఒక బ్యాగ్ మర్చిపోవడం జరిగింది. మన ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంబడే
ఆటోని ట్రాప్ చేసి నా వస్తువులు నాకు ఇచ్చేటట్టు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాగూర్ కర్నూలులో జరిగిన సంఘటనకి సంబంధించిన నిందితులను చట్టం ముందు నిలబెట్టకపోతే నేనే వస్తానని చెప్పిన తీన్మార్ మల్లన్న అన్న మాట ప్రకారం టీఆర్పీ సైన్యాన్ని వెంట వేసుకుని రంగంలోకి దూకాడు. 10 కిలోమీటర్ల పాదయాత్రతో గడ్డను దడదడలాడించాడు. నేరుగా నిందితుల ఇంటి ముందు నిలబడి ఇప్పుడు దాడి చేయరా మల్లన్న వచ్చాడు అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. మల్లన్న దెబ్బకు భయంతో 8 రెడ్డి కుటుంబాలు ఊరు వదిలి పరారయ్యారు. బీసీల ఆత్మగౌరవం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మల్లన్న గర్జించాడు. బాధితులకు న్యాయం జరిగే వరకు నిద్రపోనని, రాజ్యాధికార పార్టీ పోరాటం ఆగదని హెచ్చరించాడు. ప్రస్తుతం నాగూర్ కర్నూలులో ఈ హై వోల్టేజ్ డ్రామా తీవ్ర ఉత్కంఠం రేపుతుంది. కొడుక బీసీలను కూడా తావరా రారా వచ్చి ఆ ఊరు ఎంత దూరం ఉంటుందా? 10 కిలోమీటర్లు గట్టిగా నడిస్తే గంటలు వెళ్ళిపోతాం. నేను ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, మేము గౌరవించినాం చట్టాలను, న్యాయాలను, వ్యవస్థలను గౌరవించి చర్యలు తీసుకోమని మీ దగ్గరకు వచ్చినాము. కొడుక బీసీలను కూడా తావరా రారా వచ్చి తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచి కొడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతంలో భారీ వర్షం కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు తెలంగాణలోని సంగారెడ్డిలో వడగాండ్ల వాన కురిసి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. రైతులు పంట నష్టంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో మహిళకు పాము కాటు వేసిన ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు తన భార్య మౌనికతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు రాగా అక్కడ ఏటీఎం సమీపంలోని పార్కింగ్ ఏరియాలో ఆమెను ఒక చిన్న పాము కరిచింది. వెంటనే ఆమెను తిరుమల ఆసుపత్రితో పాటు తిరుపతిలోని సిమ్స్కు తరలించారు. అయితే అది విషం లేని పాము అని వైద్యులు నిర్ధారించడంతో భక్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితురాలు ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నేను మా వైఫ్ నాతో వచ్చిన మా బంధువులు కలిసి ఆ రోజు జీప్ ప్రైవేట్ ట్యాక్సీలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం ముందు డ్రాప్ అయినాము. డ్రాప్ అయిన తర్వాత మా వైఫ్ కాళ్ళకి పసుపు పూసుకోవాలని ఆపోజిట్ లో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటుండగా ఆమె కాళ్ళ మీద ఏదో పారినట్టు అనిపించింది. దానివల్ల ఆమె భయపడి బయట ఏమన్నా చేసిందేమో అనుకొని భయపడినాము. అది చిన్న పాములాగా ఉంది, దాన్ని మేము వెంటనే చంపేసినాము. ఇమీడియట్లీ మా మిసెస్ని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసినారు. అపోలో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసినారు. బట్ వాళ్ళు ఏమి బయట ఏమో ఫైండ్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ యాసిడ్తో కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వేనమస్ అని కన్ఫర్మ్ చేసినారు. బట్ ఎనీవే సేఫ్ సైడ్ అడ్మిట్ చేయమని డాక్టర్ అడ్వైజ్ చేసి కింద తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్మిట్ అయ్యి ఈరోజు 5 గంటలకి మేము డిశ్చార్జ్ అయినాము. నో సిమ్టమ్స్ ఏమి లేవు కాబట్టి హాస్పిటల్లో యజమాని కూడా మిమ్మల్ని డిశ్చార్జ్ అవ్వమని చెప్పినారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.